శూన్యమైపోయినటువంటి జీవితాన్ని సుందరమైన సృష్టిగా మార్చగలిగేవాడు నా జీవితంలోకి వచ్చాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 20 సంవత్సరాల వయసు వచ్చిందాకా నా తల్లిదండ్రులు నేర్పినటువంటి భక్తి, పూజలు, పునస్కారాలు, విగ్రహారాధన నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ ఉండేదండి. అదేందో నాకు అర్థం కాలేదు, విచిత్రమైన కోరిక నాకు. ఎందుకంటే ఈ పురాణ కథలు అలాగే కొన్ని భక్తి రస చిత్రాలు చూసి అలా ప్రేరణ పొందానో ఏం సంగతో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది. మీరు బాగా వింటారా? సింపుల్గా 4 ముక్కలు చెప్పేసి ప్రార్థన చేస్తాను, పెందలాడు వెళ్తురు కానీ వినండి, చెబుతా. నేను నిలబడ్డానంటే అర్థం ఏంటంటే తొందరగా ముగిస్తానని. కూర్చుంటే తెల్లారిన అనుమానం లేదు, కానీ నేను నిలబడితే మాత్రం ఓకే. సంతోషంగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చానాళ్ళ తర్వాత ఎందుకో ఆ తేడా పడ్డారులే, పర్లేదు తిని మామూలు యథార్థంగానే చెప్పమన్నాను. రైట్. ఏంటి నా కోరిక అంటే, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మోక్షానికి చేర్చాలి అనే కోరికే నాకు బాల్యం నుంచి ఉండేది. అసలు చిన్నపిల్లోడు అనేవాడికి మోక్షం, నరకం ఇవన్నీ ఎట్ట తెలుసు అని మీరు అనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి భక్తి అనే జీలు ఉంది నాకు. మా అమ్మ మా నాన్న వెంట వాళ్ళు వెళ్ళే గుళ్ళు గోపురాలకి వెళ్ళి వాళ్ళు అక్కడ స్టోరీస్ని కథలుగా చెప్తుంటే భక్తి తన్మయత్వంతో పులకించి వాళ్ళ గురించి ఇంకా తెలుసుకోవటం, అలాగే వాళ్ళ గురించిన సమాచారం పుస్తకాల్లో దొరికితే వాటిని తెచ్చుకొని చదువుకోవటం, ఆ శ్లోకాలు, మంత్రాలు వాటిని ఉపయోగించి పూజలు చేయటం, ఇదంతా నాకు ఫస్ట్ నుంచి అలవాటు, చిన్నప్పటి నుంచి. నా కోరిక ఏంటంటే, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రిని మోక్షానికి చేర్చాలనే ఆశ. అందుకోసం నేను ఫస్ట్ నుంచి కూడా ఈ భక్తి మార్గంలో ప్రయాణం చేశాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మెయిన్ కారణం ఏంటి? తల్లిదండ్రులకు మోక్షం. నాకు జన్మనిచ్చినందుకు వాళ్ళు ధన్యులు కావాలి అనే ఆరాటం నాకు ఉండేది. సరే, ఆ విధంగా ఈ క్రమంలో కొనసాగుతున్నప్పుడు అసలు ఇది కూడా నాకు ఎందుకు వచ్చిందంటే, నరకం, స్వర్గం అనేవి ఉన్నాయని నేను గతంలో విశ్వసించినటువంటి పురాణాల్లో కూడా గరుడ పురాణం అనే దానిలో ఉంది. మానవుడు చనిపోయిన తరువాత యమకింకరుల చేత యమధర్మరాజు ఎదురుకు కొనిపోబడతాడు. అక్కడ యమధర్మరాజు తీర్పు తీరుస్తాడు. భూమి మీద వీడు జీవించిన జీవితం మొత్తం అక్కడ ప్రస్తావనకు వచ్చింది. వీడు చేసిన పాతకాలను బట్టి, వాడు ఒక్కొక్క పాపం చేసిన దాన్ని బట్టి ఒక్కొక్క విధమైన శిక్ష అని, పాపికి వచ్చే శిక్షలు, ఆ కారణాలు అవన్నీ కూడా గరుడ పురాణంలో ఉంటాయి. కాస్త కూస్తో ఇవన్నీ తెలుసు కొంచెం. ఆ చిన్నప్పటి నుంచి కాస్త సహజంగా 8 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకి ఆ వయసు పిల్లలు ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఆ వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళతో కూర్చొని మాట్లాడేవాడిని. ముసలి వాళ్ళు నా ఫ్రెండ్స్, నా అభిమానులు కూడా. సహజంగా ఆ వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు నన్ను స్నేహితుడిగా తీసుకోరు. కానీ వాళ్ళు ఎట్లా తీసుకున్నారంటే, నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన పాటలు, ఈ భక్తి పాటలు పాడుతూ ఉండేవాడు. అందుకని రే రా కూర్చో అని కూర్చోబెట్టుకుని పాడించుకునేవాడు. అట్లా పాడించుకొని విని తర్వాత వాళ్ళ అనుభవాలు కొన్ని మాట్లాడేవాళ్ళు. ఆ విధంగా పెద్ద వయసు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. అర్థమైందా? ముసలోళ్ళు నా ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు 8 ఏళ్ల వయసులో, ఇంకా తక్కువ వయసు నుంచే పాలిటిఫినీలు తగిలించుకొని ఈ చేతికి వెళ్ళి కొన్ని చోట్ల తలుపు కొట్టేవాడిని, కొన్ని చోట్ల డైరెక్ట్గా పాట ఎత్తుకునేవాడిని. వాడు వచ్చాడని తలుపు తీసేవాళ్ళు. ఎవరు? పాలోడు, పిల్లోడిని. అట్లా పెద్ద వయసు తల్లులు, పెద్ద వయసు తండ్రి సమానులు ఎంతోమంది ప్రేమించారు. అన్యుణ్ణి, వాళ్ళు అన్యులే. యేసు ప్రభు మాకు తెలియదు, కానీ తెలిసినంత వరకు మాత్రం అందులో కొనసాగాను.
తర్వాత ఆత్మ ఒకటి ఉంది, పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిద్ది, పాప ప్రక్షాళన పొందితే మోక్షానికి చేరిద్ది అనే విషయాలు కొంచెం తెలుసు. మరి ఆత్మ నరకం నుంచి తప్పించబడి మోక్షానికి చేరాలంటే దారి ఏది, దానికి స్పష్టమైన మార్గం ఏది అనేది నాకు దొరకల. బాల్యం నుంచి నాకు అన్వేషణ ఉంది. అయితే నేనేమనుకున్నానంటే, నేను నా పితరులు చేసినటువంటి ఈ భక్తి కార్యక్రమాల్లో ఏదో దారి ఉంటుంది, దాన్ని బట్టి వెళ్ళిపోతారులే అని అందులో చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా చేయటానికి ఇష్టపడ్డాను. ఒక మానవుడు పాపం నుండి బయటపడాలి అంటే వాడు పాపాన్ని పోగొట్టుకోవడానికి కొన్ని కార్యక్రమాలు చేయాలి అని నాకు తెలిసి నేను గుళ్ళు గోపురాల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పగా విని, కొంతమంది చెయ్యగా చూసి కొంత తెలుసుకున్నాను. కానీ వాస్తవంగా లాజికల్గా, న్యాయబద్ధంగా, సహేతుకంగా అవి పనికి రావని నాకు తెలియదు. దేవుడు వాటిని గైకొని వాటిని బట్టి ఒక పాపిని వదిలిపెడతాడు అనేది వాస్తవం కాదు అన్నది నాకు తెలియదు. పాపం చేసిన మానవుడు పాపం నుంచి బయటపడటానికి రకరకాల ఆరాధనా క్రమాలు ఏర్పాటు చేసి, అర్పణలు ఏర్పాటు చేసి, నువ్వు చేసిన పాతకాన్ని బట్టి ఇదిగో నువ్వు ఇది అర్పించు, ఇది చెల్లించు, ఇది చెయ్యి, ఇలా నడు, ఇక్కడ మునుగు, ఇక్కడ తేలు అని ఏవో కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసి, మీరు ఇలాగాని చేయగలిగితే మీ పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి, మీరు మోక్షానికి చేరతారు అని వింటా ఉన్నాను. చిన్నతనం కదా, లాజిక్ పనిచేయదు కదండి. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని. పసిప్రాయం అనే కాదు, తల నెరసిన ముసలాళ్ళకు కూడా దేవుడు మనోనేత్రాలు వెలిగించకపోతే లాజిక్ స్విచ్ ఆఫ్ అయ్యే ఉంటుంది దేవుని విషయంలో. మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా, తల నెరసిన ముసలాళ్ళకు కూడా దేవుడు మనోనేత్రాలు వెలిగించకపోతే దేవుని గూర్చిన వారి ఆలోచన, దాన్ని గూర్చిన తర్కం, లాజిక్ విషయంలో స్విచ్ ఆఫ్ అయిపోయింది బ్రెయిన్. అన్నీ బాగా ఆలోచిస్తారు, అన్నీ బాగా వ్యవహరిస్తారు, అన్నిటా బాగా మంచి చదువు, మంచి జ్ఞానం అన్నీ ఉంటాయి. దేవుడు అనే పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లల కంటే దారుణంగా ప్రవర్తిస్తారు. అప్పుడంటే నేను నిజంగా పిల్లోడిని, నాకు లాజిక్ పనిచేయలే. పెద్దోళ్ళు ఊరకు కల్పిస్తారా ఏంది ఇవన్నీ? వాళ్ళేం పిచ్చోళ్ళ, వాళ్ళు మనకంటే ముద్దుర్లు. మనం పెద్దగా మరి ఇప్పుడు ఆలోచించేది ఏంది? తాతయ్య దారిలో నడిచాడో, ముత్తాతయ్య దారిలో నడిచాడో, అయ్యా ఏ దారిలో నడిచాడో మనం అదే దారిలో పోవాలి. మళ్ళీ కొత్తగా ఎవడో ఏదో చెప్పాడని మళ్ళీ ఇటు టర్న్ తీసుకోవడం ఎందుకు అని అట్ట. ఇప్పుడు నేనే కాదు, ఈ టైపులో బోల్డ్ అంతమంది, కోట్లాది మంది ఉన్నారు. ఇట్లా 2 రెళ్ళు 3 కాదు 2 రెళ్ళు 4. కానీ ముత్తాత 3 అన్నాడు, తాత 3 అన్నాడు, అయ్య కూడా 3 అన్నాడు. మరి వాస్తవంగా 2 రెళ్ళు 4 అని మనకి ఇప్పుడు అర్థమవుతున్నప్పటికీ 3 అని ఎందుకు అన్నారో వెనకటోళ్ళు, ఎందుకు వచ్చిన గొడవ? కాబట్టి తాత ముత్తాత నాన్న అందరూ 2 రెళ్ళు 3 అన్నారు కనుక మనం కూడా 3. అరే 3 ఎట్లా, 2 4 కదా, మనకు అట్లా ఎక్స్ట్రాలు చేయకూడదు. ఏనాడు పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో, శాస్త్రం ఎందుకు వచ్చిన గొడవ? కాబట్టి శాస్త్రం జోలికి వెళ్ళకూడదు అని కొంతమందికి డౌట్లు వచ్చినా లాజిక్ స్విచ్ ఆఫ్ కొని కూర్చున్నారన్నమాట. ఓకే రైట్. నేను కూడా అప్పుడు సరే చిన్నోడప్పుడు అంటే నాకు అర్థం కాలేదు, 20 ఏళ్ల వయసు వచ్చినా అర్థం కాల. ఆ బుక్స్ తెచ్చుకొని చదవటం, ఆ కార్యక్రమాలు చేయటం, ఆ పూజా కార్యక్రమాలు అవన్నీ చేశాను. ఇప్పుడు కూడా మీలో చాలామంది చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఉండొచ్చు ఈరోజు ఏదో కోటాలు రా కూర్చుందామని. అందుకే నా స్టోరీ చెప్తున్నా. తర్వాత పరిస్థితులు తారుమారైపోవటం,
శ్రమల కొలిమిలోకి నెట్టబడటం, ఊహించని మలుపులు తిరగటం జీవితం. చివరికి 20 సంవత్సరాలకి వివాహం అయిపోవటం. ఏమండి, ఒక అంటే 21 కదా మేజరు, కానీ తెలీదు. తొందరపాటు అడుగులు, తొందరపాటు నిర్ణయాలు. సరేలే, జీవితంలోకి అడుగు పెట్టాం, రకరకాల పరిస్థితులు అనుభవించాం. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, కష్టం ఏదో చేసుకుంటున్నాం, కుటుంబాన్ని రన్ చేసుకుంటున్నాం, అయినా సరే పరిస్థితులు తారుమారుగానే ఉన్నాయి, మనశ్శాంతి లేదు. మళ్ళీ భక్తి ఏం తక్కువ లేదు. మళ్ళీ దేవుడు లేడనే నాస్తికవాదం అయితే నాలో లేదు, నా ఫ్యామిలీలో లేదు. దేవుడు ఉన్నాడు. ఆ ఉన్నోడు ఎవరో తెలియదు, కానీ మాకు తెలిసినంత వరకు మాత్రం భక్తిలో రాజీ లేదు. మాకు పరిచయం ఉన్నంత వరకు భక్తిలో రాజీ లేదు. ఇదే సమయంలో యేసు ప్రభుని గురించి మాకు తెలిసినప్పుడు, వినబడినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకించేవాళ్ళం. ఎందుకు వ్యతిరేకించేవాళ్ళం అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, యేసు ప్రభువుని కూడా మేము గౌరవిస్తే మేము ఆరాధించే వాళ్ళు మాకు రివర్స్ అవుతారేమో అనే భయం ఒకటి. అందులోనే ఇంకొక భాగం ఏంటంటే, యేసు ప్రభువుని కానీ మేము తిట్టి దూషించి ఆయనను విశ్వసించిన వాళ్ళని మేము ఇబ్బందికరంగా మాట్లాడితే మేము ఆరాధించే వాళ్ళు సంతోషిస్తారేమో అనే ఫీలింగ్. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? 2 విషయాలు చెప్పాను. యేసు ప్రభుని మేము గౌరవిస్తే, ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నాగా, ఆపోజిట్లో ఉన్న పార్టీని మరి మనం మెచ్చుకుంటే మనం ఉన్న పార్టీకి మండిద్దిగా. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ వీళ్ళకి ఎందుకు శత్రువులు కావాలి మనం అన్నట్టు. ముందే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాం, దానికి తోడు ఇలాంటి గల్లించుకున్నామంటే ఇంకా శాపం వచ్చిద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ అని. యేసు ప్రభుని వ్యతిరేకించాం, ఆయన గురించి వ్యంగ్యంగా మాట్లాడాం. ఎందుకంటే ఇలా చేస్తే మేము ఆరాధించే వాళ్ళు సంతోషపడతారు. ఆహా, మనోడు పర్ఫెక్ట్గా ఉన్నాడురా, మనల్ని తప్ప ఇంకో దాని వైపు పోవట్లేదు, అద్భుతంగా ఉన్నాడని వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మా ఫీలింగు. దేవునికే స్తోత్రం. कभी ना कभी तो अपना बिजनेस करना ही पड़ेगा. నడుస్తూ ఉన్న దినాల్లో 2002వ సంవత్సరానికి కథ క్లైమాక్స్కి వచ్చి ఏమంటారు దాన్ని, పరిస్థితులు పీక్ స్టేజీకి వెళ్ళిపోయి విషమించి సకుటుంబ సపరివార సమేతం అంటారే, పిల్లలు కూడా మందిచ్చి వాళ్ళు మేము యావత్ ఫ్యామిలీ చావాలనుకున్నాం. అంత చేదైన పరిస్థితిలోకి నా కుటుంబం వెళ్ళింది, నా జీవితం కూడా వెళ్ళింది. ఇప్పుడు నన్ను చూసిన మీరు అలా చాలా ఏం రాదనంటే అనుకుంటా. ఏముంది అని అనుకోవడానికి? అదంతా ప్రభువులో. ఆయన జీవితంలోకి ఎంటర్ కాకముందు పరిస్థితి ఏంటంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం కూడా అలా ఇదైపోవాలనేది ఆలోచన. 4 అక్కలు, 2 అన్నదమ్ములం. సరే, అప్పులో తిప్పలో బాధలో ఇరుకులో ఇబ్బందులో కష్టాలో కన్నీళ్ళు అందరం బాగున్నాం అనుకుంటే ఒక ఆమె సడన్గా చనిపోవటం, అది జీర్ణించుకోలేకపోవటం, 3 పసిబిడ్డలు అనాథలైపోవటం, ఆమె చనిపోయిన కొంతకాలానికి ఆమె భర్త కూడా చనిపోవటం. ఇంత మీరు కూడా రకరకాల బాధల్లో ఉండొచ్చు. కొంతమంది ప్రభువులో ఉండి శ్రమ పడుతుండొచ్చు. కొంతమంది ఇప్పుడే యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూర్చొని ఉన్నవాళ్ళు కూడా నేను చెప్తున్న మాటలను బట్టి మీరు ఆలోచించవచ్చు. మీరు కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉండొచ్చు. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. పడేవాడికి తెలుస్తాయి బాధలో. అప్పుడు మా పరిస్థితి అలా అయిపోయి చీటికి మాటికి ఇంట్లో గొడవలు, నువ్వు చావు అనుకొని, ఎట్లా కాదు అందరం కలిసి చేద్దాం అనుకొని అన్నం పెట్టుకుంటాం ప్రేమగా అందరం కూర్చొని. సగం తినేసరికి కొట్లాట అయింది. ఆ డేషాలు పళ్ళలన్నీ అక్కడ వగలు కొట్టుకొని లేచి ఫైటింగ్ సీన్లు. మళ్ళీ ఆ ఫైటింగ్ అయిపోయిన తర్వాత కాసేపు మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని అసలు ఏం జరిగింది, మనకి ఎందుకు ఇట్ట అయిపోయాం మనం
అని అనగానే మా అమ్మ లైన్లోకి వచ్చింది. మనకేదో చేశారయ్యా. ఏంటిది చేసింది ఏంటంటే ఏదో చేతబడి లాంటిది ఏదో చేశారయ్యా, లేకపోతే ఎందుకు అయితే అయ్యట. కొంతవరకు అది కూడా నిజమే, ఆ ప్రయోగతంతులు కూడా జరిగినాయి. ఎందుకంటే దానికి సాక్ష్యం నేను కళ్ళారా చూశాను. మంత్రప్రయోగాలు జరిగిన సంగతి కూడా తెలుసు. కాబట్టి పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్నాం ఏం జరుగుతుందని ఇక మాంత్రికుల దగ్గరికి, సిద్ధాంతుల దగ్గరికి, ఏది వాస్తు దోషాలు ఉన్నాయని అట్లాగా కొంతకాలం అటు తిప్పలు పడ్డాం. ఏ విధంగా సమాధానం లేదు. చివరికి 2002 మార్చి నెల చివరిలో నా ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ చావు నేను చూడలేను, నేనే పోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి బయటపడే దారి అర్థం కావట్లేదు. కనీసం ధైర్యం చెప్పే ఆదరణకరమైన ఒక మాట లేదు. ఇన్ని సంవత్సరాలు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు పరిస్థితులు బాగుంటే అందరూ వస్తారండి. పరిస్థితులు తారుమారైతే మనల్ని ఎంతో పూసుకున్న వాళ్ళు కూడా అడ్రస్ ఉండరు. తెలిసిందే ఇది. పరిస్థితులు బాగున్నంత వరకు మనుషులు, పరిస్థితులు తారుమారేది ఎవడు రాడు. ఎందుకంటే వాడిని పలకరిస్తే డబ్బులు అడుగుతాడేమో, ఏమైనా అప్పీమంటాడేమో, ఇప్పీమంటాడేమో అనే డౌట్లు. కాబట్టి ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కనపడరు. అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు, అది వేరు. తెలిసింది, మనకు తెలిసిన సంగతి. మరి ఎవరో ఆదరించిన స్థితిలో మనిషికి కనపడేది ఒకడే, దేవుడు. ఆ దేవుడి దగ్గర కూడా సమాధానం రానప్పుడు మనిషికి ఇక బ్రతుకు మీద విరక్తి కలిగింది. ఈరోజు మీలో కొంతమంది ప్రతికూలతలు ఎదుర్కొని 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 విసుగు చెంది, ఇంత చేసిన దేవుడు అనే వాడి దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు, ఛీ బతుకు అని గాయపడిపోయిన వాళ్ళు, జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు, విసుగు పుట్టిన వాళ్ళు బహుశా వచ్చి ఉండొచ్చు. అందరు వినండి నాయన. నేను కూడా అలాంటి అనుభవాల్లోకి వెళ్ళాను. 2002 మార్చి నెల చివరిలో ఒక రాత్రి నేను పండుకొని ఆలోచిస్తున్నా, నా ప్రాణాన్ని ఎలా తీసుకోవాలి, నీచం కంటే మరణం మేలు. జరుగుతున్న పరిస్థితులను చూసి ఇక ఈ అవమానాల్లో మనం బ్రతకలేం. కుటుంబానికి ఏం చేయలేకపోతున్నాం. ఏది చేసినా, ఏ ప్రయత్నం చేసినా దరిద్రం 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 శాపం. బంగారం పట్టుకున్న అది బూడిదైపోతుంది. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులకి ఎందుకు బతకాలి? అక్కయ్య చచ్చిపోయింది, నేను కూడా చచ్చితే పోయిద్దని అట్లా ఒక నైట్ ఆలోచిస్తున్నా. ఆలోచించేటప్పుడు బాగా ఏడుపు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ద్వాదశాక్షరి మహామంత్రం 12,008 సార్లు జపిస్తే స్వామి ప్రత్యక్షం అవుతాడంటే ఓ పుస్తకంలో పద్మాసనం వేసుకొని కూర్చొని ఉపవాసం ఉండి రామకోటి మళ్ళీ నోటితో చదివితే ఉచ్చారణతో మాత్రమే అయితే లెక్క తేడా వస్తుందేమో అని మంత్రం చదవటం రాయటం, చదవటం రాయటం, చదవటం రాయటం, చదవటం రాయటం చేశారు. నేను చేసే ఆ కార్యక్రమాల్లో 5 సార్లు దీక్ష తీసుకున్నా. తర్వాత చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు చూపినటువంటి భక్తి మార్గంలో కొంతమందిని రెగ్యులర్గా ఇంటి దైవాలని, కుల దైవాలని రకరకాలుగా అందరికీ మోక్ష. మళ్ళీ భక్తి చేస్తే చిన్న కాదండి, ఏదో టెంకాయ కొట్టి దండం పెట్టుకుని సైడ్కి రావటం కాదు. మళ్ళా